నమస్కారం, వెల్కమ్ టు న్యాయం కోసం కార్యక్రమం. సో ప్రతి వాళ్ళు ఏదైనా ఒక అన్యాయం జరిగితే లేదంటే ఏదైనా జరిగితే నాకు న్యాయం జరగలేదు అని బాధపడుతూ ఉంటారు. మరి తప్పనిసరిగా అయితే న్యాయం ఎక్కడ దొరుకుతుంది, అసలు ఎలాగ న్యాయం జరుగుతుంది, అసలు న్యాయం జరగాలంటే ఏంటి, అలా న్యాయం జరగడానికి వినియోగదారుడికి ఏమి హక్కులు ఉన్నాయి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, అలాగే ఏంటంటే న్యాయం జరగాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మరి ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మనం ఏంటంటే ప్రత్యేకంగా వీటి మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో తప్పనిసరిగా ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో మీరు కాల్ చేసి మీకు న్యాయపరంగా ఎటువంటి సలహాలు సూచనలు కావాలనుకున్నా సరే తప్పనిసరిగా మీరు వారితో మాట్లాడి వారితో మీరు ఇంటరాక్ట్ అయ్యి మీరేంటంటే తప్పనిసరిగా వారితో మీరు మీ సలహాలు సూచనలు తీసుకోవడం కోసం ప్రైమ్ 9 మీకు ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ హలో గుడ్ మార్నింగ్ అయ్యప్ప గారు. నమస్తే, వెల్కమ్ అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ అయ్యప్ప గారు. సార్ సార్ ఆడేబుల్ సార్, నేను ఆడేబుల్లా? ఆడిబుల్ సార్. ఎస్ సార్. అయ్యప్ప గారు, ఎప్పుడు కూడా అందరూ కూడా అనుకుంటారు ఏదైనా సపోజ్ ఏం జరుగుతారే నాకు న్యాయం జరగలేదు, ఏం జరగలేదు, ఏంటిది ఎట్లాగా అనుకుంటారు. సో తప్పనిసరిగా ఏంటంటే అసలు వినియోగదారుడికి హక్కులు ఏముంటాయి అంటే హక్కులు అంటే న్యాయం కోసం దేనికోసం ఎట్లా అడగాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. సో ఫస్ట్ అసలు వినియోగదారుడికి హక్కులు ఏముంటాయి సార్? మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రతి వినియోగదారుడు కూడా తన కొనుక్కున్నటువంటి వస్తువు నాణ్యత ఉందా లేదా, తన తూకానికి తగ్గట్టుటువంటి సరుకు ఇస్తున్నారా లేదా, ఎంఆర్పి ప్రకారం ఇస్తున్నారా లేదా, ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఇస్తున్నారా లేదా, ఏమి ఇస్తున్నారని చెప్పి పూర్తిగా సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారుడికి ఉంటుందండి. ఏదైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మెడిసిన్స్ కానీ, అలాగే కల్తీ ఆహారం కానీ, ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ మొత్తంలో అమ్మినటువంటి దాఖలాలు కానీ, కొన్ని డీప్ ఫ్రిడ్జ్ నిల్వ పెట్టేటువంటి పదార్థాలని అటువంటి చేయకుండా చేయడం కానీ, కొన్ని అల్ట్రా ప్రాస్ కలర్స్ వేసి వస్తువులు అమ్మటం కానీ, నకిలీ వస్తువులు అమ్మటం కానీ, ఇట్లా ఈ రకమైనటువంటి మోసపుచ్చే కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ వినియోగదారులని నష్టపరుస్తారో వాళ్ళు వినియోగదారుల ఫారం కి అప్లై చేసుకుని న్యాయం పొందేటువంటి వెలుసుబాటు మన చట్టాల్లో ఉందండి. వెరీ నైస్, వెరీ నైస్. రైట్ సార్, తప్పనిసరిగా. సో ఇలాంటి వెసులుబాటు చట్టంలో ఉన్న దీని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సార్. సో అంతకుముందు ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో కాల్ చేసి మీరు అయ్యప్ప గారితో మాట్లాడి మీకు ఏమైనా న్యాయ సలహాలు కావాలంటే తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న సదుపాయం. తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు, అలాగే ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మీ బంధువులు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం 11:30 ప్రసారం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చూసి మీరేంటంటే మీరు అయ్యప్ప గారితో మాట్లాడి మీకు న్యాయపరమైన సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో మరి కార్యక్రమంలో మరొక ఇది సార్ సరే అంటే ఏంటంటే సార్ మన హోటల్లో చూస్తాము, హోటల్లో ఏంటంటే ఆహార పదార్థాలు పాడైపోయాయని, లేదంటే ఏంటంటే సపోజ్ మనం సూపర్ మార్కెట్కి వెళ్తాం, సూపర్ మార్కెట్లో కిలోకి కందిపప్పు కొంటాం, కానీ సార్ అది 2 kilos 3 ఒక దాని ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. అలాంటి సందర్భంలో సార్ దాని మీద ఎక్కడ ఫిర్యాదు చేయాలి? మనకి ఒక్కొక్క లిమిటేషన్ ఉన్నదండి. మనకు జరిగినటువంటి నష్టం రీత్యా ఒకవేళ వాళ్ళు కల్తీ ఆహారం అమ్మటం వల్ల వాళ్ళ ఆరోగ్య భద్రతకి భంగం కలిగి వాళ్ళు అనారోగ్యం పాలైపోతే దాన్ని కన్జ్యూమర్ ఫారం లో కూడా ఆ మెడికల్ ద్వారా వాళ్ళు ఎంతైతే నష్టపోయారో దాన్ని కూడా వేసుకోవచ్చండి. మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం కన్జ్యూమర్ కోర్టులో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రీఅడ్రసల్ కమిషన్ అని DCDRC అని ఒక కమిషన్ ఉంటుంది. ఈ కమిషన్ లో మనకి 50 లక్షల వరకు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని, 50 లక్షల లోపు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని మనం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫారం లో వేసుకోవచ్చు అండి. అలాగే కన్జ్యూమర్ డిస్ప్యూట్ రీఅడ్రసల్ కమిషన్ SCDRC లో 50 లక్షల నుంచి 2 కోట్లు పైబడి ఉన్నటువంటి దాంట్లో జాతీయ కన్జ్యూమర్ వినియోగదారుల కోర్టులో కూడా వేసుకోవచ్చు అండి. 2 కోట్లు పైబడి ఇట్లా ఒక్కొక్క పరిధిలో ఉంటుంది. రైట్ అయ్యప్ప గారు, ఏంటంటే మనం మీరు అలా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరము అలాగే స్టేట్ కన్జ్యూమర్ ఫోరం మీరు చెప్తూ ఉన్నారు. సో ఈరోజు మనకు ఒక కాలర్ లైన్లోకి వచ్చారండి. సార్ గుడ్ మార్నింగ్ అండి, పశ్చిమ గోదావరి జిల్లా నుండి పద్మనాథ్ గారు. హలో హలో పద్మనాథ్ గారు చెప్పండి, అయ్యప్ప గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్.
చెప్పండి సార్. చెప్పండి పద్మనాథ్ గారు, మీరు ఆడియబుల్, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. హలో, మా వాయిస్ వినపడుతుందండి? వినపడుతుందండి, సార్. మీరు వినపడుతుంది, మీ టీవీ వాయిస్ వాయిస్ వినపడుతుంది, నాకు కూడా వినపడుతుంది. మీకు డౌట్ ఏదైనా చెప్పినా సార్కి నేను కమ్యూనికేట్ చేస్తా. ఓకే సార్, ఓకే సార్, రైట్ సార్. చెప్పండి. సార్. హలో చెప్పండి సార్, వినపడుతుందండి? సార్, మీరు అక్కడ ఆల్రెడీ టీవీని మ్యూట్ చేసి మాతో మాట్లాడాలి. మాట్లాడితే లేదు కట్ అయిపోతుంది కాల్. మ్యూట్ లో ఉంది సార్, టీవీ మ్యూట్ లో ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడండి, నేను చెప్తాను, సార్కి కమ్యూనికేట్ చేస్తాను. సార్, ఇప్పుడు ఛానల్ ఉద్దేశము ఒక న్యాయం కోసం ఏదన్నా మీకు తెలియని ఏమైనా డౌట్స్ కోసం అడగమని చెప్పారు సార్. అవునండి, ఓకే సార్, ఒక విషయం కోసం అని చేశాను సార్. చెప్పండి. సార్, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలంలో ఒక చిన్న సమస్య ఉంది సార్. సార్, యాక్చువల్ గా నేను ఒక MRPS మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తాను సార్. సార్, గత 20 రోజులు, ఒక 30 రోజుల నుంచి ఒక సమస్యని వెంటాడుతుంది సార్. అదేంటంటే, ఒక అగ్ర కులస్తులు, ఒక దళిత కులస్తుడు అయినటువంటి ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నిరుపేద కుటుంబము ఒక కాలువ దగ్గర ఒక చిన్న తాటకిల్లితో వాళ్ళు ఇల్లు వేసుకున్నారు సార్. ఆ ఇల్లు వేసుకుంటే ఆ ఇంటిని ధ్వంసం చేశారు సార్ వాళ్ళు. ఆ ధ్వంసం చేయడానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఆ ఎదురుగా ఉన్నటువంటి చెల్లెలు కూడా అసెంట్ భూములు ఉన్నాయి సార్. ఆ అసెంట్ భూములని ఆ భూ కబ్జాదారుడైనటువంటి కోటిపల్లి రాంభాస్కర్ అనే అతను ఆ 2 సైట్లు కూడా కబ్జా చేశాడు సార్. ఆ చెరువులు కబ్జా చేశాడు. ఆ పక్క ఉన్నటువంటి చెరువులు ఒక చెరువు వచ్చి ఒక ఎకరం చెరువు ఇతను ఉంది సార్. అర్థమైంది సార్. మీ డౌట్ ఏంటో చెప్పండి సార్, వింటున్నారు. మీ డౌట్ ఏంటో చెప్పండి, మీకు ఏం కావాలి? అదే సార్, ఇప్పుడు ఇక్కడ ఎస్సీ అట్రాసిటీ కేసు కడితే 30 రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా దానికి ఎటువంటి రియాక్షన్ కానీ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు సార్. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైనా కూడా. సార్, మీరు ఒక మాట అడుగుతున్నాను. ఇక్కడ అసైన్డ్ ల్యాండ్ ని కబ్జా చేశారు అంటున్నారు. మీ చేత ఎవరైతే ఖాళీ చేయించారో వారు ఎవరి ద్వారా అయ్యప్ప గారు, ఒక్కసారి మీ మైక్ చూసుకోండి, ఒకసారి మైక్ సరిగ్గా వినపట్ల. మైక్ ఒక్కసారి చూసుకోండి. మైక్ బాగా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందని ఒక్కసారి చూడండి సార్, ఒకసారి. మ్యూట్ లో లేదండి, బాగా రైట్, వినపడుతున్నానండి, నౌ ఆడియబుల్. మాట చెప్పండి. ఇప్పుడు మీరు పంచాయతీరాజ్ ద్వారా లేకపోతే మున్సిపాలిటీ ద్వారా సమాచార హక్కు చట్టం ప్రకారం అసైన్డ్ ల్యాండ్స్ ని వాళ్ళు ఎంతకాలం నుంచి ఉన్నారు, వాళ్ళ కరెంట్ ఎవరు ఇచ్చారు, ఇవన్నీ తీసుకుని మీరు నేరుగా ఎవరైతే చేశారు మీరు లోకల్ పోలీస్ స్టేషన్ లో మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది అయ్యప్ప గారు, మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే సార్, మరొక సమయ్య గారండి మహబూబ్నగర్ నుండి. సార్ నమస్కారం అండి. పాండయ్య గారు, హలో పాండయ్య గారు, నమస్కారం. నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్, అడగండి, అయ్యప్ప గారితో మాట్లాడండి. సార్, అది సబ్సిడీ కింద ఒక ట్రాక్టర్ తీసుకున్నా సార్. సబ్సిడీ నుంచి తీసుకున్నాము, మా భార్య పేరు మీద తీసుకున్నాను. అయితే అది 8 lakhs ఉంటుంది సార్ ట్రాక్టర్. చెప్పండి. తీసుకున్న తర్వాత దాన్ని 5 installment కట్టాను సార్. 6 నెలలకు ఇన్స్టాల్మెంట్. తర్వాత 2 installment కట్టలేదు, ఇబ్బంది అయ్యి మా ఫాదర్ చనిపోయిన తర్వాత కట్టలేదు. కట్టకపోతే బండి తీసుకెళ్ళారండి. 1,80,000 కట్టేదండి. ఫైనాన్స్ వాళ్ళు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అమ్మేశారు సార్. అయితే దాన్ని నాకు సబ్సిడీ కూడా రాలేదు సార్. సబ్సిడీ రాలేదు. గవర్నమెంట్ నుండి 3 లక్షలు వస్తుంది సబ్సిడీ. క్యాన్సిల్ లెటర్ వచ్చింది నాకు. అది కట్టలేదు సార్, కట్టలేదు లేదంటే మాకు 6 years వరకు అమ్మేది లేదు అని ఉంది మాకు యాక్ట్ కింద. అయితే వాళ్ళు డాక్టర్ తీసుకొని అమ్ముకున్నారు. ఇంకా మా పేరు మీద సార్ 2 years అయింది అమ్మి, ఇంకా 1 year అయింది సార్.
తర్వాత అది మీకేం ల్యాండ్ కావాలి? కాకపోతే దాని ఎవరికైనా మీద మీకేంటి? ఏం మీ పంపిస్తే డౌట్ ఏంటి? ఫైనాన్స్ తెలియదు. దాని మీద మనం మేము చేసుకొని నా సబ్సిడీ రాబట్టడానికి కానీ నాకు ఖచ్చితంగా వేసుకోవచ్చు అండి. సివిల్ కోర్టులో మీరు ఖచ్చితంగా దాని మీద మీరు ఖచ్చితంగా వేసుకోవచ్చు అండి. మీకు టైం పీరియడ్ అనేది దాంట్లో రాసి ఉన్నది అంటారు. 6 సంవత్సరాలు ఊరికే అమ్ముకోవడానికి లేదు కాబట్టి వాళ్ళు అయ్యప్ప గారు కొద్దిగా మీరు బ్యాక్ ఉండి మాట్లాడితే ఇంకొద్దిగా కంఫర్ట్గా ఉంటుందేమో, ఎందుకంటే వినపట్టలేదు మధ్యలో బ్లాక్. ఇప్పుడు మాట్లాడండి సార్. సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది సార్. ఒక్కసారి మేము బ్రేక్ తీసుకుంటామని ఒకసారి సిగ్నల్ ఇష్యూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి సార్ ఒక్కసారి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కేజీ నుంచి పీజీ వరకు కెరీర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? పునాదులు బలపరిచే 8th క్లాస్ నుంచి అడుగులు ఎలా వెయ్యాలి? 10th తర్వాత ఏ స్ట్రీమ్ ని ఎంచుకోవాలి? యూజీ లేదా పీజీ స్పెషలైజేషన్ కి ఏ యూనివర్సిటీ లేదా ఏ కంట్రీ బెటర్? ఇంజనీరింగ్, మెడిసిన్, డిజైన్, మేనేజ్మెంట్, డిఫెన్స్, పారామెడికల్, ఫ్యాషన్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్, లా, హెల్త్ కేర్ వంటి మరెన్నో కోర్సుల గురించి తెలుసుకోవాలనుకున్నా, వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో సీటు పొందాలనుకున్నా, 100% వరకు స్కాలర్షిప్ తెచ్చుకోవాలనుకున్నా, కెరీర్ గైడెన్స్ కోసం సంప్రదించండి. స్రవంతి కెరీర్ కౌన్సిలర్, MBA, PhD, MSc సైకాలజీ. ఫోన్ 8866298883. ఎస్సీలు మతం మారితే కులాన్ని కోల్పోక తప్పదని సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది? 1950 నుండి చట్టం ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఎందుకు కఠినంగా అమలు చేయలేదు? చింతాడ ఆనంద్ కేసు దళిత క్రిస్టియన్ల అందరికీ వర్తిస్తుందా లేక ఈ కేసుకే పరిమితమా? చాప కింద నీరులా క్రిస్టియన్ల సంఖ్య పెరుగుతుందని పాస్టర్లు చెప్పడంలోని సామాజిక ఉపద్రవాలేంటి? కుల గుర్తింపుతో పదవులు, ఉద్యోగాలు అనుభవిస్తూ మతం మారిన వారి సంగతి ఏంటి? అంబేద్కర్ బుద్ధిజాన్ని ఎందుకు ఎంచుకున్నారు? సొసైటీ గురించి ఆయన అభిప్రాయాలు ఏంటి? కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఎందుకు వేశారు? ఆ రిపోర్టు వస్తే ఏం జరుగుతుంది? మై టేక్ బై KNR ఆదివారం రాత్రి 7:30 మీ ప్రైమ్ 9లో. ఆయుర్వేదమైన, అల్లోపతైన, యోగా అయినా, ధ్యాన ప్రక్రియ అయినా నిపుణులంతా చెప్పేదొకటి: వ్యక్తి ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం. చిట్కాలు ఎన్ని ఉన్నా, సలహాలు ఎంతమంది సూచించినా ఆరోగ్యమయ జీవనమే ఆనందాల హరివిల్లుకు చిరునామా. ఆరోగ్య నిపుణులను కలిపి న్యాయం కోసం ప్రోగ్రాంకి తిరిగి స్వాగతం. సో అయ్యప్ప గారు, నేను ఆడియబుల్ కదా మీకు? తప్పకుండా. ఎస్ సార్. ఇందాక ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయ్యప్ప గారు కొంతమందికి అందుబాటులో లేకపోయారు. సో అయ్యప్ప గారు ఒక 1 minute ఆల్రెడీ అంటే ఫస్ట్ మనకు కాలర్ అడిగారు. ఆల్రెడీ అసైన్డ్ భూములు వాటి మీద ఎలా చేయాలనేదని. ఇంకొక కాలర్ ఏంటంటే ఆల్రెడీ సబ్సిడీ వస్తుందా లేదా దాన్ని ఏం చేయాలని అడిగారు. రెండు చెప్తే తర్వాత నెక్స్ట్ కాలర్కి వెళ్దాం సార్. అసైన్డ్ భూమిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని తొలగించే హక్కు పంచాయతీలకి, మున్సిపాలిటీకి మాత్రమే ఉన్నదండి. ఆ భూముల్ని తొలగించి ఒక వ్యక్తి కబ్జా చేశారు అని చెప్తున్నారు. నిజంగా ఆ వ్యక్తి కబ్జా చేయడానికి గల కారణాలు ఏంటి అని మున్సిపాలిటీలో ఆర్టీ యాక్ట్ ద్వారా మీరు సమాచారం తీసుకోవాలి. పోలీసులు మీకు న్యాయం చేయకపోతే మీరు ఎస్పీ గారి కంప్లైంట్ సార్ అయ్యప్ప గారు మళ్ళీ సేమ్ ఆల్మోస్ట్ ప్రాబ్లం వస్తుంది. సరే, పోలీసులు న్యాయం చేయకపోతే ఎస్పీ కంప్లైంట్ చేయాలని మీరు చెప్తూ ఉన్నారు. అంతవరకు వినపడింది, అంతే కదా సార్? ఎస్ సార్.
అవునండి, అవును. సార్ మరొక కాలర్ ఉన్నారండి. ఈ లోపల మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో మహబూబ్ నగర్ కాలర్ మళ్ళీ తీసుకుందాం. ముందర కాలర్ తీసుకుందాం అండి. కృష్ణమూర్తి గారు, హైదరాబాద్. సార్ కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. చెప్పండి సార్, అయ్యప్ప గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్, అయ్యప్ప గారు. నమస్కారం అండి. సార్ మాకు మా తమ్ముడు ఒక అతను మోసం చేశాడు సార్. 420 కేసు వేశారు, ఛార్జ్ షీట్ వేశారు. సుప్రీంకోర్టులో కూడా వేసాం సార్. వేస్తే రాజీ పడతారా న్యాయం అని అంటే ఆయన మళ్ళీ కౌంటర్ వేస్తూ ఇప్పుడు దాకా లేట్ అయిపోయింది సార్. ఏం చేయాలి సార్ మరి? మాకు మా జీవితం ఇట్లా అయిపోతుంది సార్. వాడి పేరుతో డిపాజిట్ చేసుకొని వీడి పేరు నామినీ పెట్టిండు సార్. అలా మోసం చేశాడు ఓకే సార్. అండి. మీ తమ్ముడు గారు మిమ్మల్ని మోసం చేశారు. పోలీసు వారు 420 చీటింగ్ కేసు పెట్టారు. లోక్ అదాలత్లో దాన్ని అయినప్పటికీ కూడా లేదు. తెలుసుకోండి, మీరు గవర్నమెంట్ పీపీ గారు ఉంటారు, వాళ్ళని తెలుసు. సార్ మరో కాలర్ అండి. లీలాకృష్ణ గారు, విజయవాడ నుండి. లీలాకృష్ణ గారు నమస్కారం. అండి అవునండి లీలాకృష్ణ గారు చెప్పండి. అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి అయ్యప్ప గారితో. ఏం లేదు సార్, కాస్త అంటే నాకు క్లియర్ కనబడుతుంది సార్. 4 సంవత్సరాలు నాకు పెరాలసిస్ తో వస్తుంది. అయితే నేను కరెంట్ కి డబ్బులు కట్టమన్నారు ఇక్కడ పైన ఆఫీస్ లో. కడితే కరెంట్ ఇవ్వలేదు సార్ నాకు. దానికి ఏం చేయాలి సార్? సార్ అయ్యప్ప గారు సార్ ఏపీ